బండి భగీరథ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాళ్ళు చాపుకొని కొత్తల్లుళ్లాగా పడుకొని ఉంటే ఈ అమ్మాయి కూర్చొని బాసపట్లేసుకొని అతడి నోట్లో తినిపిస్తున్న ఫోటోలు వచ్చినాయి, వీడియోస్ ఉన్నాయి, సోషల్ మీడియాలో చూడండి. ఎంత చనువు లేకపోతే, ఎంత ఫ్రెండ్షిప్ లేకపోతే, వీళ్ళకి ఎంత ఫ్యూచర్ ప్లాన్స్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కొత్త అల్లుళ్లాగా ఉండగలుగుతాడు బండి భగీరథ్? అంటే ఏం జరిగింది? ఈ అమ్మాయి తల్లిదండ్రులు అసలు బండి భగీరథ్ మద్యం తాగించి లైంగికంగా వేధించాడు అంటున్నారు కదా. మీ ఇంట్లో ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఉన్నప్పుడు వీడియో తీసింది ఎవరు? ఒకటి. నెంబర్ 2, బగీ అని ఈ అమ్మాయి తల్లి భగీరథ్ని ఎందుకంత చనువుగా పిలుస్తుంది? భగీరథ్ ఆంటీ ఆంటీ అంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు? అలాగే వీలైతే వీళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేయొచ్చు. అమ్మాయి ఫోటో ఒకటి బ్లర్ చేయాలి, ఆ అమ్మాయి ఫోటో ఒకటి బ్లర్ చేసి చూపిస్తాం. గుడికి ఈ అమ్మాయికి సంబంధించిన ఇద్దరు తల్లిదండ్రులతో బండి భగీరథ్ గుడికి వెళ్ళాడు. వీళ్ళు గుడికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాడు, బర్త్డేస్కి కేక్ కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా బగీ అని చనువుగా పిలుస్తూ ఉంటుంది. మరి ఈ బగి ఇప్పుడు ఒక్కసారిగా మద్యం తాగిపిచ్చాడు, మద్యం తాగిపించిన తర్వాత లైంగికంగా వేధించేశాడు మా అమ్మాయిని అని ఒక్కసారిగా ఆ తల్లికి ఎలా గుర్తొచ్చేసింది? సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది? ఈ విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళు వేసిన ట్రాప్లో భాగంగా బండి భగీరథ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆ అమ్మాయి మంచిగానే ఉంది, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అతడు నోరు విప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా తల్లిదండ్రులకు చెప్పలేదు. బండి సంజయ్ గారికి, ఆయన సతీమణికి ఇద్దరికి అసలు ఈ విషయాలు తెలియనప్పుడు వీళ్ళు ఈతను చెబుదాము, ఈ అమ్మాయి బాగానే ఉంది, వీళ్ళ కుటుంబం బాగానే ఉందని ఒక డెసిషన్కి వచ్చే లోపుగానే ఈ అమ్మాయికి సంబంధించిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటికి రావడంతో దీంతో ఒక రకంగా దూరం జరిగాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటావా చస్తావా అని చెప్పేసి వెంటబడుతూ ఉన్నారు. అందరూ కలిసి వెంటబడుతున్నారు. అమ్మాయి ఒకటే కాదు, అది కాస్త ఆ అబ్బాయి దాన్ని అక్కడ క్లోజ్ చేసేసుకోవాలి అనుకున్నాడు. కానీ బట్ అది సాల్వ్ అవ్వలేదు. అది కాస్త 5 కోట్ల దాకా వచ్చింది. ఎలాగో జరగాల్సింది జరిగింది, ఈ పెళ్లి కూడా అయ్యేలా లేదు అని చెప్పేసి 5 కోట్లు తీసుకొని మొత్తానికి ఈ సమస్యను సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు. అది తీరలేదు. బండి సంజయ్ గారి దగ్గర దీని విషయంలో మాటలకు వెళ్ళామని చెబుతున్నారు.